వన్ మోర్ లైట్ హార్టెడ్ క్వశ్చన్ సార్. సినిమాలు చూస్తుంటారు సార్? బాగా స్ట్రెస్ ఫీల్ లేదు, బాగా అవుతుంది. చూస్తాను, బాగా చూస్తాను. ఏం చూస్తారు? ఆల్మోస్ట్ నెట్ఫ్లిక్స్లో నేను చూడని సిరీస్ ఉండదు. ఓకే. ఇప్పుడు నైట్ 2 వెళ్ళినా 3 వెళ్ళినా కానీ ఒక్క ఎపిసోడ్ అన్నా చూస్తాను. బ్రేకింగ్ బ్యాడ్ కానీ చూసారు కదా, బ్రేకింగ్ బ్యాడ్. సో ఆల్మోస్ట్ అన్ని ఓజార్క్ లేదు ఇంకోటి చాలా సిరీస్లు, ఎందుకంటే ఎక్కడ పేరు గుర్తురాట్లేదు, వేరే టాపిక్ వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ అంటే నేను మంచి మూవీ బజ్ అనమాట. బట్ ఒక ప్యాట్న కొన్ని చూడను, ఇష్టపడను. అంటే డ్రాక్యులా, దెయ్యాలు సినిమాలు అట్లాంటివి ఉంటాయి చూడ, అయ్యాను సూపర్ పవర్స్ ఉండి అలాంటివి కనెక్ట్ అవును. ఎనీ సైకలాజికల్ థాట్ ప్రాసెస్ ఉండి క్యారెక్టర్ ఎవాల్వ్ అవుతూ రియల్ టైమ్గా ఉన్న సిరీస్ ఇష్టపడతాను. ఎవరు సార్ మీ ఫేవరెట్ హీరో? ఆబ్వియస్గా మేము కాలేజీలో ఇప్పుడైతే మళ్ళీ డిప్లొమాటిక్ ఎవరు లేరన్నట్టు కదా, మేము కాలేజీలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చిరంజీవి నేను బాగా అభిమానించేవాడిని. ఎప్పుడైతే ప్రజారాజ్యం దగ్గర నుంచి నేను డిస్కనెక్ట్ అయ్యాను అన్నమాట తెలియకుండా. ఓకే. అంటే అప్పటికి నాకు కొంచెం ఇంజనీరింగ్కి వచ్చేస్తున్నాం ఒక విషయం కాబట్టి ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిపినప్పుడు కాదు, నేను ప్రజారాజ్యం పెట్టినప్పుడే వెళ్ళే క్యాండిడేట్ సెలక్షన్స్లో ప్రాసెస్లో మేబీ నేనున్న భావజాలానికి వెళ్తుందో అప్పుడు డిస్కనెక్ట్ ఏర్పడింది. సినిమాగా అలాగే ఉండిపోయింది ఆబ్వియస్గా. తర్వాత సినిమాలు అయిన తర్వాత ఆపేశారు, మరి ఆ డిస్కనెక్షన్ అలా ఏర్పడిపోయింది. వయసులో ఉన్నప్పుడు, అంటే వయసులో అంటే కాలేజీలో ఉన్నప్పుడు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్. అంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు అంటే అప్పుడు కూడా అన్ని సినిమాలు చూసేవాడిని. ఆబ్వియస్లీ చిన్న ఆరా ఎక్స్ట్రా యాడ్ అయ్యేది, అంతేగాని వీరాభిమానుల సెక్షన్లో కాదనమాట నేను. సో చిరంజీవి అనే వ్యక్తి పాలిటిక్స్కి సరిపడ్డు అని మీరు నమ్ముతారా? నేను ఓవరాల్ వ్యక్తి మీద నేను అందులో ఇప్పుడు మామూలుగా అయితే కమెంట్ చేయొచ్చు కానీ ఇప్పుడున్న పొజిషన్ కరెక్ట్ కాదేమో కానీ, బట్ ఒకటి తర్వాత నాకు మెచ్యూరిటీ వచ్చి ఇప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ చేశాక ఉన్న నాకులో తేడా వచ్చింది ఏంటంటే, మేబీ తను రైటే కదా, వద్దనుకున్నప్పుడు డ్రాప్ అయ్యారు. అప్పుడు ఏంటంటే, అప్పుడు నాకున్న కోపం ఏంటంటే చిరంజీవి గారి మీద అప్పుడు చాలా రేర్గా మనకు ప్రపంచం ఒక అవకాశాన్ని ఇస్తుంది. అలాంటిది నాకు తెలిసి మన సౌత్లో చాలా తక్కువ, అరుదుగా. అంటే మీరు కరువు తీసేయచ్చు అనమాట, మొత్తం ఓవరాల్ పాలిటిక్స్ని కరువు తీసేయచ్చు. మళ్ళీ రొటీన్ ప్యాటర్న్లోనే వెళ్ళారు కదా, మళ్ళీ వాళ్ళని వీళ్ళని తీసుకొని మళ్ళీ అదే పాత సారా కొత్త సీసాలాగా అవుతుంది కదా. నాకు కోపం అనమాట. అప్పుడు ఇంకా ఎలక్షన్స్ కాలేదు, నాకు కోపం వచ్చేసరికి నా ప్రాసెస్లోనే నాకు తప్పు అనిపించింది అనమాట. కాబట్టి అఫ్కోర్స్ ఆ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి దీంట్లోకి వచ్చాను. వేరే నెరేటివ్ ఏంటంటే చిరంజీవి గారిని చాలా మంది బ్యాక్ స్టాప్ చేశారు, అందుకే ఆ పార్టీ అట్లా. నేను నమ్మను సార్ అది, ఎందుకంటే యాజ్ ఎ లీడర్గా నేను ఐఎమ్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. ఎవరు సరిగ్గా చేయకపోయినా వాళ్ళని తప్పుదావ పట్టించారు, తప్పుదావ సలహా మీలాంటి వారు ఇచ్చారు నాకు అనేది కరెక్ట్ కాదు. హూ ఎవర్ ఇట్ మేబీ అది నాకు ఇప్పుడు ఆబ్వియస్గా ప్రతి లీడర్కి ఇప్పుడు నాకు కూర్చున్నాను అనుకోండి, సార్ ఇలా చేద్దాం, ఇంటర్వ్యూ ఇలా చేద్దాం, లేకపోతే ఇలా ప్రమోట్ చేద్దాం, పారావెల్ అని ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ సలహాలు వస్తుంటాయి. ఇంత పెడదాం, ప్రైజ్ ఇంత పెడదాం, ఇలా చేస్తే బాగుంటుంది. ఇలా డిసిషన్ ఎవరు మేకింగ్? కెప్టెన్కి డిసిషన్ మేకింగ్. ఇప్పుడు చూస్తే యూట్యూబ్లో కూడా వేలాది మంది కమెంట్లు ధోనికి, కోహ్లీకి అందరికీ పెడతారు. బట్ డిసిషన్ మేకింగ్ ఎవరిది? ఆబ్వియస్గా మీరు తీసుకోవాలి డిసిషన్. సో 100% అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ చిరంజీవి గారిది. స్టిల్ ఇప్పటికీ చిరంజీవి గారి ఫ్యానిజం చేస్తాను, లేకపోతే పొలిటికల్ అది ఇప్పుడు లేదు సార్. అది చెప్పిన ఏజ్ ఇప్పుడు నాకు 17, 18 ఉన్నప్పుడు, 16 ఉన్నప్పుడు. ఐఎమ్ ఆల్రెడీ క్రాస్ 40 కాబట్టి ఇప్పుడు నేను ఆ 20s చాలా జర్నీ చేసాను. ఇప్పుడు చూసినా రాదు బేబీ పాత సాంగ్ ఎప్పుడైతే చూసినప్పుడు జగదేక్ విడుదల సుందరం మొన్న ఎప్పుడు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చూసాము. అప్పుడు మనం కూడా అప్పుడు ఇది సినిమా చూసాం కదా, చిన్న బిట్ కనెక్షన్. ఇప్పుడున్న టైంలో 10-15 నిమిషాలు చూసి మళ్ళీ ఆపేశాను.